ఈ మీనరాశి జాతకులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఒకటేసారి 2 భిన్నమైన ఆలోచనలొస్తూ ఉంటాయి. ఒకసారి ఒక పని ఉదాహరణకు ఒక పని చేయాలి అని కొంతసేపు అనిపిస్తే, ఇది అవసరమా ఇప్పుడు అని కొంతసేపు అనిపిస్తుంది. ఇలా చేస్తే బాగుంటుందేమో అని కొంతసేపు అనిపిస్తే, ఇలా కాదు ఇలా చేస్తే ఎలా ఉంటుందో అని ఇంకోసారి. ఈ ద్వంద్వమైనవి, ఈ డ్యూయల్ మైండ్ సెట్ అనేది, ఈ 2 రకాల ఆలోచనలనేవి మీ మెదడును పాడు చేస్తాయి. కాబట్టి మెంటల్ స్టెబిలిటీ అనేది మీనరాశి వారికి ఈ వారం సూచించటమైనది. అప్‌స్కిల్ అవ్వండి. కొత్త ప్రయత్నాలకై, కొత్త ఉద్యోగ అవకాశాలకై ప్రయత్నం చేయండి. అలాగే ఓపికగా ఉండండి. ధ్యానం చేస్తూ ఉండండి. మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా అవసరం మీనరాశి వారికి. అది లేకపోవటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లో, బయట, సన్నిహితుల దగ్గర అన్ని విషయాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మైండ్ స్టేబుల్‌గా ఉంచుకోండి. మౌనంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చికాకులనేవి కనబడుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సరైన సమయంలో ఆహారము, సరైన సమయంలో నిద్ర, కావలసినంత నీరును ఇంటేక్ ఎద్ లోపలికి తీసుకోవటము, నీరుని త్రాగటం అనేది చాలా అవసరము. ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్త అనేది అవసరము. వాకింగ్ చేస్తూ ఉండాలి ప్రతినిత్యము. అలాగే ప్రతిరోజు సూర్యారాధన చేయటం ద్వారా ఈ మీనరాశి జాతకులకు ఉపయోగకరంగా ఉంటుంది. సూర్యారాధన చేయటము, యోగ్యత ఉన్నవారు సంధ్యావందనం చేయటము, లేనివారు ఆదిత్య హృదయం చదవటము లేదా సూర్యాష్టకం చదవటము. ఏమీ కుదరని వారు గోధుమ పిండిలో బెల్లం కలిపి ఆవుకు తినిపించటము కుదిరినప్పుడల్లా. ముఖ్యంగా ఆదివారాలు చేస్తే ఇంకా మంచిది. ఈ విధంగా చేస్తూ ఉండటం వలన సత్ఫలితాలను పొందుతారు.